వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? కొత్త వ్లాగ్తో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన. నాకు రీసెంట్గా డెలివరీ అయింది, బ్లెస్డ్ విత్ ఏ బేబీ గర్ల్. నా డెలివరీ తర్వాత ఇనిషియల్ డేస్లో అంటే 15 days వరకు నార్మల్ ఫుడ్ తిన్నా, అంటే ఈజీగా డైజెషన్ అయిపోయే ఫుడ్ అయితే తీసుకున్నా. కానీ తర్వాత ఒక 20 days తర్వాత మనం హెల్తీగా తీసుకుంటేనే మన బాడీ అనేది మళ్ళీ రికవరీ అవ్వడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఈ ఫుడ్ రొటీన్ అయితే ఫాలో అయ్యా. ఇది అందరూ ఫాలో అవుతారో లేదో తెలీదు, బట్ నేను కొంచెం రీసెర్చ్ చేసి వీళ్ళను అడిగి ఇదైతే ఫాలో అవ్వడం స్టార్ట్ చేశాను. చాలా బాగా నచ్చింది. ఇది కంప్లీట్ ఒక డైట్ ప్లాన్ లెక్క అయితే మనకు ఉంటుంది. ఇంకా చూసేయండి. మరి మార్నింగ్ అయితే నేను ఈ పౌడర్ ఒకటి ప్రిపేర్ చేసుకున్నాను అండి. ఇది మనకు కాన్స్టిపేషన్ కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ లేకోకుండా, అలాగే మన బ్రెస్ట్ ఫీడ్ చేస్తుంటాం కదండి, మనకు మిల్క్ బాగా సప్లై అవ్వడానికి ఈ పౌడర్ అయితే బాగా యూజ్ అవుతుంది. ఈ పౌడర్కి సంబంధించి కంప్లీట్ వీడియో నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను, అక్కడ చూసేయండి. ఆ తర్వాత కొద్దిసేపటికి నేను మిల్క్లో ఇలాచి, అల్లం, అలాగే కొంచెం ప్రోటీన్ పౌడర్, ఈ ప్రోటీన్ పౌడర్ అయితే వాడేదాన్ని. యాక్చువల్లీ నేను సపరేట్గా ఏం తీసుకోలేదు. ఇది ప్రెగ్నెన్సీలో నాకు డాక్టర్ ఇచ్చింది, కాస్త మిగిలిపోయింది, కంప్లీట్ చేద్దాము అనే ఇంటెన్షన్తో ఇది యాడ్ చేసుకుంటున్నాను. సపరేట్గా అయితే ఏం తీసుకోలేదు. దాంట్లోకి కొంచెం బెల్లం పౌడర్ కూడా యాడ్ చేసుకుని నేనైతే పాలు తాగేసేదాన్ని. డెలివరీ అవ్వగానే ఫస్ట్ మనకు కాఫీ ఆర్ టీ విత్ బ్రెడ్ ఇస్తారు కదా, అంటే మిల్క్ సప్లై బాగుంటుంది, మిల్క్ థిక్గా వస్తాయి అని వినే ఉంటాము. బట్ నాకు ఎందుకో బ్రెడ్ అనేది అసలు నచ్చేది కాదు. ఏదో నాకు మిల్క్ రావాలి అని కొంచెం ట్రై చేసా, బట్ నాకు ఆ బ్రెడ్ తిన్న రోజు డైజెషన్ అవ్వని ఫీలింగ్ వచ్చేది. అందుకే నేను బ్రెడ్ ఏం ముట్టుకోలేదు. తిప్పి కొడితే నేను ఒక 10 times కూడా తినలేదన్నమాట. అంటే 20 days వరకు ఈజీగా డైజెషన్ అయ్యే ఫుడ్ తినాలి అంటారు కదా, ఆ 20 daysలో ఈవెన్ 10 times కూడా తిన్న గుర్తు కూడా నాకు లేదు. ఈ పాలు అయితే నాకు బాగా హెల్ప్ చేశాయి, మంచిగానే అనిపించేది టేస్ట్ కూడా. అంటే ఇలాచి, అల్లం, ఇంకా అలాగే జాగరి కూడా వేసేదాన్ని కదా, అలా తాగేసేదాన్ని. మోస్ట్లీ మార్నింగ్ టైమ్స్లో వాటర్ తాగిన తర్వాత, ఆ పౌడర్ మిక్స్ చేసిన వాటర్ తాగిన తర్వాత ఇలా మిల్క్ అయితే తాగేదాన్ని. ఇంకా కొన్నిసార్లు అంటే ఒక 1 month తర్వాత అయితే నేను ఇలా రాగి జావ ప్రిపేర్ చేసుకొని తాగేసేదాన్ని. కొంచెం ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల బేబీకి హీట్ అవుతుంది అని చెప్పేసి నేను అలా రాగి జావ కూడా కాసుకొని తాగేసేదాన్ని, బాగుండేది. ఇంకా దాంతో పాటుగా నేను ఈ డ్రై నట్స్ అయితే తీసుకునేదాన్ని. ఆల్మండ్స్ ఉంటే ఆల్మండ్స్, వాల్నట్స్, నాకు థైరాయిడ్ ఉండేది, సో పంప్కిన్ సీడ్స్ మ్యాండేటరీ అనమాట. సన్ఫ్లవర్ సీడ్స్ కూడా తీసుకునేదాన్ని. ఇంకా ఐరన్ డెఫిషియన్సీ ఉండేది కాబట్టి ఇంకా ఖర్జూరాలు తీసుకునేదాన్ని. మోస్ట్లీ ఖర్జూరాలు తీసుకొని నా ఐరన్ డెఫిషియన్సీని ఓవర్కమ్ చేసుకుందాం అనుకున్నా, బట్ ఇనిషియల్ స్టేజెస్లో టాబ్లెట్లు కూడా వేసుకున్నాను. ఇంకా యాజ్ యూజువల్గా బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ, దోశ మోస్ట్లీ ఇదే తినేసేదాన్ని. ఫస్ట్లో అయితే ఇడ్లీయే 10 days వరకు 15 days వరకు ఇడ్లీ సాంబార్ మాత్రమే తినేదాన్ని. తర్వాత కొంచెం చేంజ్ చేసుకున్నా, అంటే పొంగల్ అలాంటివి తినడానికి ట్రై చేసేదాన్ని. ఇప్పుడు అసలైన గేమ్ చేంజర్ అండి. ఇదేంటంటే దీన్ని తుమ్మ జిగురు లేదా తుమ్మ బంక అని అంటారు. నేను వెజిటేరియన్ని. యాక్చువల్లీ నా ప్రెగ్నెన్సీలో అయితే ఎగ్ తిన్నాను, కానీ మళ్ళీ ఎగ్ తినాలని ట్రై కూడా చేయలేదు. బట్ మరి అవి ఏం తినకపోతే బాడీ ఎక్కడ రికవరీ అయిపోతుంది, అందుకే నేను ఇది అయితే తీసుకునేదాన్ని. జస్ట్ ఇదైతే మనకు బయట దొరుకుతుంది, గీలో మనం ఫ్రై చేసుకొని తినేసేయడమే. ఇది నాకు మా అక్క చెప్పిందనమాట. ఇది తింటే మనకు బ్యాక్ పెయిన్ అలాంటిది ఉండదు, తినొచ్చు, మంచిదే, డెలివరీ అయిన వాళ్ళు తింటే మంచిదే అని చెప్తే నేను ఇంకా తినేసాను. దీని గురించి కూడా నేను ఒక వీడియో షేర్ చేశాను. ఒకవేళ ఇంకా దీని గురించి ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే మీరు దానికి సంబంధించిన వీడియో చూసేయండి. మనకు వాటర్ అయితే మ్యాండేటరీ అండి, బాగా తాగాలి వాటర్. మిల్క్ కూడా చాలా బాగా వస్తుంది వాటర్ బాగా తాగితే.
వాటర్ బాగా తాగినామంటే స్టిచ్చెస్ కూడా మంచిగా తొందరగా మానిపోతాయి. ఇంకా లంచ్ టైంకి వస్తే లంచ్లోకి నేను ఫస్ట్లో అయితే ఓన్లీ రసం రైస్ తినేదాన్ని. ఒక రసం అయితే సపరేట్గా నేను చేసుకునేదాన్ని. దానివల్ల ఎప్పుడైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నాకు బేబీకి ఉన్న తొందరగా క్యూర్ అయిపోయేది. నెయ్యి మాత్రం మ్యాండేటరీ. ఆకుకూరలు బాగా తిన్నాను. అలాగే కరివేపాకు పొడి సపరేట్గా చేసుకొని తిన్నా. వెజిటేరియన్ని కాబట్టి మోస్ట్లీ ఆకుకూరలు లంచ్లో ఉండేటట్లు కంపల్సరీగా చూసుకునేదాన్ని. ఎక్కువగా అయితే తోటకూర, పాలకూర, ఇంకా ఎప్పుడైనా మెంతి కూర కూడా తినేదాన్ని. ఇక్కడ బెండకాయ కూడా చాలా ఎక్కువగా తిన్నా. దాంతోపాటు ఒక కర్రీ చేసేది మా అమ్మ, అంటే బ్రెస్ట్ మిల్క్ బాగా పెరగడానికి వెల్లుల్లి మెంతులు వేసి టేస్ట్ మాత్రం చేదుగా ఉండేది. బట్ తింటే బాగా మిల్క్ అయితే నిజంగా చాలా బాగా వచ్చేది. దానికి సంబంధించి రెసిపీ కావాలంటే చెప్పండి, షేర్ చేస్తాను. ఇదిగోండి అదే అనమాట. నాకు కంపల్సరీగా 2 డేస్కి ఒకసారి చేసి పెట్టేది. కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా కూడా చేదుగా ఉండేది. నెయ్యి లేకపోతే ఇంకా అస్సలు మనం ఊహించుకోలేము, అంత దారుణమైన చేదైతే ఉండేది. 1 మంత్ వరకు అయితే కర్డ్ కూడా తినలేదు. బట్ 1 మంత్ తర్వాత ఫ్రెష్గా తోడబెట్టిన కర్డ్ అయితే తినొచ్చు అని చెప్పేసి తినేసేదాన్ని. అప్పుడు ఎండలు స్టార్ట్ అయ్యాయి బాగా. ఆ ఎండలు వేడి తట్టుకోలేక ఇంకా స్టార్ట్ చేసామన్నమాట పెరుగు అయితే. తర్వాత ఇంకా రెగ్యులర్గా వేసుకునే కాల్షియం ఐరన్ ట్యాబ్లెట్స్ 1 మంత్ దాకా వేసుకున్న తర్వాత స్టాప్ చేద్దాం అనుకుంటున్నా. ఫ్రూట్స్ కూడా బాగా తినేదాన్ని. మెయిన్గా ఆరెంజ్, ఇంకా యాపిల్స్, గ్రేప్స్ బాగా తినేదాన్ని ఈవినింగ్ టైంలో. గ్రేప్స్ కూడా మంచిగానే తినేదాన్ని. డేట్స్ అయితే ఇంకా ఎన్ని తినేదాన్ని అసలు చెప్పరాదు. ఐరన్ డెఫిషియన్సీ అని. ఇంకా ఈవినింగ్ టైంలో ఈ మిల్క్ తాగేదాన్ని అండి. ఈ మిల్క్లో ఏంటి అంటే మిల్క్లోకి కొంచెం గీ వేసుకొని తాగేదాన్ని. ఇది గట్ హెల్త్కి చాలా మంచిదంట. సో నేను ఇంకా ఇలా వేసుకొని తాగేదాన్ని. టేస్ట్ కూడా మంచిగానే ఉండేది. ఎప్పుడైనా ఇంకా కొంచెం టేస్టీగా కావాలి అంటే నేను దాంట్లోకి జాగరీ పౌడర్ యాడ్ చేసుకొని తాగేసేదాన్ని. అలాగే ఒక 20 డేస్ తర్వాత నేనైతే మంచిగా కోకోనట్ వాటర్ కూడా మంచిగా తాగేదాన్ని. బాగుండేది. మనకు డీహైడ్రేట్ కాకుండా చేస్తుంది అనమాట. టీ అయితే అస్సలు ముట్టుకోలేదు. ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చేసి 7 లోపు అట్లా తినేసేదాన్ని. డిన్నర్ అయితే ఈ డిన్నర్లోకి మోస్ట్లీ ఉప్మా, ఎప్పుడైనా రైస్ తినేదాన్ని. ఓట్స్ ఉప్మా ఎక్కువ తినేదాన్ని. ఉప్మాలో కూడా బాగా వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మంచిగా తినేదాన్ని. రవ్వ ఉప్మా కూడా తినేదాన్ని. ఇలా నైట్ అయితే రైస్ అవాయిడ్ చేసేదన్నమాట. రోటీ అండ్ చపాతీ విత్ కర్రీస్ అయితే మంచిగా తినేసేదాన్ని. ఇదండి నా కంప్లీట్ వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే ఆఫ్టర్ డెలివరీ అనమాట. లాస్ట్లో ఒక టిప్ షేర్ చేసుకుంటున్నాను, నాకు బాగా వర్కౌట్ అయింది. నేను 4th మంత్ వరకు కూడా వామ్ వాటర్ అంటే గోరువెచ్చని నీళ్ళు తాగేసేదాన్ని, ఎక్కువగా తాగేదాన్ని. అందుకే వెయిట్ గెయిన్ టూ మచ్గా అయితే నాకు లేదు.